యాకోబు తన పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. కానీ ఏం చేశాడు? అందరిలోకి యోసేపుని ఎక్కువగా ఆయన ప్రేమించాడు. అందరిలోకి మంచివాడు ఆయనే, నిజంగా భక్తిపరుడు ఆయనే. అందుకని యోసేపుని ఎక్కువగా ప్రేమించి ఆయనకు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు కూడా చేసి పెట్టాడు. కానీ ఏం జరిగిందని అంటే మిగతా వాళ్ళందరూ అసూయ చెంది అతన్ని అసలు ఉండనీయకుండా అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ప్రాణాలతో అతడు బయటపడమే గొప్ప విషయం. కానీ ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ దేశానికే ఆయన ఒక ప్రధానిగా మారే విధంగా దేవుడు బ్లెస్ చేశాడు. నీవెప్పుడైతే దేవుని సోర్స్ గా చేస్తూ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమిస్తావో, ఇంట్లో వాళ్ళపైన ప్రేమ కలిగి ఉంటావో, తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు. డెఫినెట్లీ గాడ్ విల్ కీప్ యూ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ బ్లెస్సింగ్. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించడానికి కారణం అదే. ఏంటనంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇతరులకు నిన్ను ఆశీర్వదకరంగా చేస్తాను, భూమి యొక్క సమస్త వంశంలో నిన్ను బట్టి దీవించబడతాయి. నువ్వేమో అన్నదమ్ముల లేకపోతే ఏమంటారు వాళ్ళ భార్యలు ఉంటే నువ్వు జుట్టు కొప్పు పట్టుకుని అక్కడక్కడే నువ్వు వేలాడుతూ ఉంటే నువ్వు ప్రపంచానికి నువ్వు ఆశీర్వదకరంగా ఎలా ఉంటావు? ఇంటికే నువ్వు ఆశీర్వదకరంగా ఉండడం లేదు, ఇంట్లోనే తలనొప్పి. వాళ్ళు అంటే వయసు పెరిగినటువంటి పేరెంట్స్ ప్రతిరోజు కూడా తల పట్టుకుని కూర్చునే విధంగా ఏంటి వీళ్ళది? ఇవన్నీ చేసినప్పుడు హౌ కెన్ అ బిలీవర్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్? దేవుని నుంచి ఆశీర్వాదాన్ని ఎలా నువ్వు కోరగలవు? చేసేవి సాతాను పనులు, కావాల్సిందేమో దేవుని ఆశీర్వాదం. అంటే ఎలా వస్తుంది? పొరపాటున కూడా రాదు, 100% రాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, ఎప్పుడైతే దేవుని ప్రేమను కలిగి సిబ్లింగ్స్ ని కూడా, మరి నీ ఫ్యామిలీని, పేరెంట్స్ కూడా నువ్వు ప్రేమించగలవు, డెఫినెట్లీ యూ విల్ బి బ్లెస్డ్. ఆ తేడాను నువ్వు స్పష్టంగా చూడగలవు. ఆమేన్.